హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రకీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఇబ్రహీం ట్రావర్ అనమాట. సో ఈ మధ్య కాలంలో ఇబ్రహీం ట్రావర్స్ షార్ట్స్ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇతను వైరల్ అవుతున్నాడు, ఇతను ఎవరు అని చెప్పేసి ఇతని గురించి ఆలోచిస్తే, ఇతని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అతను ఒక సామాన్య సైనికుడు అన్నమాట. దేశంలో ఉండే సామాన్య సైనికుడు. సో ఇతను ఆఫ్రికా ఖండంలో ఇప్పుడు సూపర్ హీరోగా అందరూ పిలుస్తున్నారనమాట. ఎందుకు అంటే అతను ఒక సైనికుడిగా ఉండి తన కర్తవ్యం ఎంత సంయమనంగా నిర్వర్తించి దేశం కోసం ఎంత కష్టపడ్డాడో, ఈరోజు ఆ సైనికుడే ఒక దేశాన్ని మంచి చెడులు నిర్ణయించి దేశాన్ని రక్షించే విధంగా దేశానికి ఒక పెద్ద మెట్టుగా నిల్చొని తను ముందుకు రావడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాననమాట. సో ఇప్పటి వరకి ఆఫ్రికా ఖండంలో ఉన్న నల్లవారంటే చాలా చిన్న చూపు ఉంటుండే అన్నమాట. సో నల్లవారికి సో అలాంటి టైంలో వచ్చిన ఒక మహానుభావుడు నెల్సన్ మండేలా. ఇప్పుడు ఈ ట్రావర్‌ని మరో నెల్సన్ మండేలాగా అక్కడ దేశ ప్రజలు కొనియాడుతున్నారనమాట. సో నేనైతే నాకు తెలిసి జగ్వీరా, భగత్ సింగ్ అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ స్టోరీలు బుక్‌లో చదువుకొని విన్నాను. సో ఫస్ట్ టైమ్ అయితే ఈ ట్రావర్‌ని చూడగానే అతని సిద్ధాంతాలు, అతని ఇంటెన్షన్, అతని బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్, అతని డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ చూడంగానే నాకు తట్టిందేంటంటే నిజంగా ఇతను మరొక చెక్‌వీరులా అనిపిస్తున్నాడనేది నాకైతే అనిపించింది. సో ఈ ట్రావోర్ షార్ట్ వీడియోస్ ట్రావర్ గురించి యూట్యూబ్‌లో చాలా అయితే చాలా వైరల్ అయితున్నాయి. చాలా ట్రెండింగ్ అయితున్నాయి గూడా. సో ఒకసారైతే చూడండి. మీకేమనిపించిందో అయితే కామెంట్ జేయండి. సో ఇలాంటి లీడర్ రావడం ఆఫ్రికా ఖండంలో మా అదృష్టం అని జెప్పేసి, ఇలాంటి లీడర్‌నే మేము కోరుకున్నాం. మాకు అలాంటి లీడరే ఉన్నాడు, అలాంటి క్వాలిటీసే ఉన్నాయని జెప్పేసి చాలామంది ప్రజలు కొనియాడుతున్నారు. సో అలాంటి లీడర్ మనకు ఉంటే ఎట్లా ఉంటది? అంటే ఇక్కడో మాట చెప్పి, అక్కడో మాట చెప్పి, వాని ముందో మాట చెప్పి, వీని ముందో మాట చెప్పి ఆ! అలాంటి లీడర్లు, దొంగ లీడర్లు ఉన్నారు గానీ, ఒక సైనికుడి నుండి వచ్చిన ఒక లీడరు ఎంత జెన్యూన్‌గా ఉంటాడో, ఎంత కష్టపడతాడో, దేశం గురించి ఎంత ఆలోచిస్తాడో, అలాంటి లీడర్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. సో, ఎందుకంటే ఒక సైనికుడు సైన్యంలో ఉండి దేశం కోసం ప్రాణాలు అర్పించాలి, యుద్ధం చేయాలి అనే విధంగా ఆలోచిస్తారు గానీ, ఒక సైనికుడు దేశం దిశ నిర్దేశాలు నిర్దేశించే విధంగా అంత ఎత్తుకి, అంత స్థాయికి ఎదగడం అనేది చాలా అంటే చాలా గర్వకారణం అనిపిస్తుంది. ఆ స్థాయికి ఎదగడం గూడా చాలా కష్టం అనమాట. సో, ఒకప్పుడైతే నెల్సన్ మండేలా వచ్చినప్పుడు నల్ల జాతీయులు అని జెప్పేసి చాలా చిన్న చూపు అలాంటివి చాలా జరిగినాయి. ఉద్యమాలు జరిగినాయి. సో, ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా గూడా చాలా ప్రాబ్లమ్స్ నల్ల జాతీయులు అని డైరెక్ట్ అని కొంచెం ప్రాబ్లమ్స్ లేకపోయినా గూడా, కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గినా గూడా, ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదుర్కొని ఇబ్రహీం ట్రావర్ అనే పర్సన్ ద గ్రేట్ సోల్జర్ అని చెప్పాలి. దేశానికి కావాల్సింది నాయకుడు కాదు, దేశానికి కావాల్సింది సోల్జర్ అని చెప్పేసి తనైతే ప్రూవ్ చేస్తున్నాడనమాట. తను చెప్పే కొన్ని కొన్ని ప్రసంగాల్లో కొన్ని కొన్ని వింటే, కొన్ని కొన్ని వీడియోలు చూస్తే దాంట్లో ఇంటెన్షన్ క్లియర్ కట్‌గా మనకు అర్థమయ్యేది ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంటది. చాలా స్ట్రాంగ్‌గా, చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంటది. ఒకరిని నిర్దేశించి, ఒకరిని నిందించి, ఒకరిని తిట్టే విధంగా కాకుండా, మన దేశ పరిస్థితులేంది, మన దేశంలో ఉన్న సంపద ఏంది, మన దేశంలో ఉన్న ఇంత సంపద ఉన్నా మనం ఎందుకు ఇంకా ఇంత దిగజార్చి మన జీవితాలు బతుకుతున్నాం, మన మీద ఎవరు ఆధారపడి బతుకుతున్నారు, ఇలాంటి అభివృద్ధి చెందే విషయాల పట్లనే అతను ఎప్పుడైనా ప్రసంగం ఇచ్చిండు గానీ, ఒకరిని నిర్దేశించి, ఒకరిని పర్టిక్యులర్‌గా ఏలువెత్తి చూపించి, ఇలాంటి విషయాలల్ల గొడవలకి తావుతీసే విధంగా తను ఎప్పుడైతే ప్రసంగించలేదో, సో సిట్యుయేషన్ వస్తే ఏ దేశంతో అయినా యుద్ధం జేయడానికి రెడీగా ఉన్నామని సైనిక విధానాన్ని పెంపొందించే విధానం, దేశ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని దేశాన్ని నిర్మించే విధానం, అక్కడ ఉన్న కల్చర్‌ని మార్చే విధానం, ఈ అన్నిటిని డెవలప్ చూస్తుంటే చాలా అంటే చాలా క్రేజీగా అనిపించిందనమాట నాకైతే. సో అలాంటి లీడర్ మనకుంటే మన రాష్ట్రాలు ఇంకా ఎంతగా అభివృద్ధి చెందుతాయి అనే ఇంటెన్షన్ మీకుందో ఒకసారైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ట్రావర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. సో బాయ్ బాయ్.